ఎలా అనిపించిందండి మూవీ? వర్జిన్ బాయ్స్ చాలా బాగుందండి. శ్రీహాన్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ మావాడు చిత్త కొట్టేశాడు. సినిమా చూసినంత వరకు ఎలా ఉంది? చూసాక ఏం చెప్పారు శ్రీహాన్కి? సినిమా చూసే ముందు ఆల్ ది బెస్ట్ చెప్పాను, సినిమా చూసాక కంగ్రాచులేషన్స్ చెప్పాను. చాలా బాగా చేసావని చెప్పాను. అంటే మౌత్ వాష్ తెచ్చారా మళ్ళా? లేదు, అంటే ఇది కొన్ని సీన్స్ లాంగ్ బ్యాక్ జరిగినాయి కదా, అప్పుడు కొంచెం చిన్నపిల్లని కాబట్టి. అయ్యయ్యో, థ్యాంక్ యూ అండి. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? ఆబ్వియస్లీ శ్రీహాన్ క్యారెక్టర్. అంటే శ్రీహాన్ అని కాదు, బట్ ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. బికాస్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ తన క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి ఆ ఎంటర్టైన్మెంట్ ఆన్ పాయింట్లో ఉంది, తన యాక్టింగ్ కానీ. సో దానివల్ల ఐ లవ్ హిస్ క్యారెక్టర్ ఉండి. టోటల్గా చూడని వాళ్ళకి ఏం చెప్తారు? చూడండి అని చెప్తాను. అంటే ఇందాక చెప్పినట్టు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్మెంట్ కంటిన్యూస్గా ఉంది. అండ్ ఒక మెసేజ్ కూడా ఉంది. చాలామంది అంటే వర్జిన్ బాయ్స్ టైటిల్ ఎలా ఉంది, ఫ్యామిలీస్తో వెళ్ళండి అని నేను చెప్పను, అలానే వెళ్ళకూడదు అని ఏం లేదు. బికాస్ అలా వల్గారిటీ ఏం లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న అందరి లైఫ్లో ఉన్న ఎంటర్టైన్మెంటే ఒక స్క్రీన్లో చూపించారు. ఆ తర్వాత అది కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్ళడం, ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మరి సినిమా నాగార్జున గారికి ఎప్పుడు చూపించారు? చూస్తే మంచిదే కదా. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు వస్తున్నారు? నేను చెప్తాను. హీరోయిన్గానే ఏం కాదు, ఐ వాంటెడ్ టు ప్లే వెరీ గుడ్ రోల్స్ అనమాట. ఒక మంచి క్యారెక్టర్స్ కోసం నేను చూస్తున్నాను. లీడ్ కూడా వస్తే డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్స్. ఒక మంచి స్క్రిప్ట్ వచ్చింది, అది నాకు నచ్చింది అంటే నేను డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న, ఆడియన్స్తో చూసినప్పుడు రియాక్షన్ ఎలా అనిపించింది? అన్న చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే, జెన్యున్గా చెప్తున్నా. అంటే సినిమా ఏదో సూపర్ హిట్, బంపర్ హిట్, 1000 కోట్లు ఇలాంటివన్నీ చెప్పను. బట్ టికెట్ పెట్టిన దానికి న్యాయం జరుగుతుంది, అందరూ ఎంటర్టైన్ అయ్యే వస్తున్నారు. నాకు తెలిసి మీరు చూసుంటారు. జెన్యున్గా చెప్తున్నా, బయట నుంచి వచ్చే వాళ్ళ రెస్పాన్స్ మీరు చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడానికి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అందరూ మంచి రెస్పాన్స్ వచ్చిందన్న. సినిమా అయ్యేసరికి పక్కనున్న సిరి గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? చాలా బాగా చేసావు కన్నా అని చెప్పింది, వచ్చి హగ్గిచ్చింది. చాలామంది మీ యాక్టింగ్ సూపర్ ఉంది, సూపర్ నిజంగా. సినిమా ఏమో కానీ అన్న యాక్టింగ్ అయితే సూపర్. అన్న అంటే నాకు మస్తు ఇష్టం. మీ అందరు మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల అన్న ఈరోజు పెద్ద హీరో అవుతారు. థ్యాంక్స్ అన్న. షూర్గా మస్తు యాక్టింగ్ ఉంది మీదైతే. సూపర్ సూపర్ బ్రో. అర్థం కావట్లేదు నాకు. అంటే ఇప్పటి నుంచో కళ స్క్రీన్ మీద చూసుకోవాలి అది ఇదని. బట్ చాలా హ్యాపీ అనిపించింది బ్రో, నాకు మాటలు రావట్లా. ఇలాంటి అంటే హీరోగా ఆపర్చునిటీస్ రావడమే కష్టం, వచ్చాక ప్రూవ్ చేసుకున్నాక ఇంకా హ్యాపీగా ఉంటుంది. అవును, అంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది బేసిక్గా. అంటే హీరో అని కాదు కానీ యాక్టర్గా నేను ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యి ఇండస్ట్రీలో సెటిల్ అయితే చాలు. ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం ఇప్పుడు నెరవేరుతుంది. అంతేనా. థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఆడియన్స్ అందరు డెఫినెట్గా ఈ వీకెండ్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి బాయ్స్ మూవీని. లైక్ ఫ్యామిలీస్తో కలిసి వద్దు, ఇండివిజువల్గా వచ్చి చూడండి. మెయిన్ యూత్ మాత్రం చూడడం అస్సలు మిస్ చేసుకోకండి. డెఫినెట్గా నాది గ్యారంటీ ఎంటర్టైన్ అవుతారు. ఆల్రెడీ ఒక ఆయన 10,000 గెలుచుకున్నాడు. అవునవును. సో మొత్తం అంతా జెన్యున్గానే నడుస్తుంది. ఇంకా ఉంది, ఇంకో 2 days నడుస్తుంది కంప్లీట్గా. ఆల్రెడీ AAA సినిమాస్లో కూడా ఎవరికి వచ్చి ఉంటాయి. ఇంకొక 2 days కంటిన్యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్. వర్జిన్ బాయ్స్ నాకు చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. చాలా చోట్ల నేను నవ్వుకున్నాను. నేను చాలా చోట్ల ఇట్లా పెట్టుకుని కూడా ఐ వాజ్ స్టిల్ వాచింగ్ అనమాట. ఇట్లా పెట్టుకున్నా ఇట్లా చూస్తూనే ఉన్నాను. సో ఎంటర్టైనింగ్గా ఉండింది. ముగ్గురు హీరోల్లో ఎవరు బాగా నచ్చారు? అఫ్ కోర్స్ శ్రీహాన్. తన కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ తన స్లాంగ్, తెలంగాణ యాస, అండ్ తన ప్రెజెన్స్, తన యాక్టింగ్, ఎవ్రీథింగ్ చించేశాడు అసలు. తను స్క్రీన్ పైన వచ్చిన ప్రతిసారి ఫుల్ నవ్వులు. అంటే ఇలాంటి జానర్ అన్నప్పుడు ఆడియన్స్ కొంతమంది రారు, వాళ్ళకి ఏం చెప్తారు? మీరు పిల్లలతో కలిసి రాకండి, బట్ మీ వైఫ్తో కలిసి వెళ్ళండి. మీరు తప్పకుండా యూ విల్ హ్యావ్ ఫన్. శ్రీహాన్ హీ ఈస్ ద షో స్టాపర్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.